హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్. దిస్ ఇస్ నవీన్ గుడూరి. ఈ రోజు మనం లేటెస్ట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా పద్మ పురస్కార గ్రహీతలు 2026 సంబంధించి ఈ పద్మ పురస్కార గ్రహీతలను ఎలా గుర్తుపెట్టుకోవాలో మీకు ఈ వీడియోలో ప్రతి ఒక్కటి ఈజీగా అర్థం విధంగా చెప్తానండి. కాబట్టి వీడియోని మాత్రం స్కిప్ చేయకండి, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ సంవత్సరం 2026లో నిర్వహించే ఎలాంటి గవర్నమెంట్ ఎగ్జామ్కైనా కానీ, ముఖ్యంగా కరెంట్ అఫైర్స్లో అవార్డుకు సంబంధించి పద్మ పురస్కారాలకు సంబంధించి ఎలాంటి ఎగ్జామ్ తీసుకున్నా 1 లేదా 2 మార్కులనే అడగడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియో మీకు చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఇయర్లో నిర్వహించి ఏ ఎగ్జామ్కైనా ఈ పద్మ పురస్కారం నుంచి ఖచ్చితంగా ఒక ప్రశ్న వచ్చే విధంగా ఈ వీడియోలో మీకు ఈజీగా గుర్తుండే ట్రిక్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. కాబట్టి వీడియోని స్కిప్ చేయకండి. ఇంకెవరైనా మొదటిసారిగా మన ఛానల్ చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అదేవిధంగా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. లైక్తో పాటు పక్కన హైప్ బటన్ ఉంటుందండి, హైప్ కూడా చేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఇంకా ఎవరైనా మన యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారంటే యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. ఈ రిపబ్లిక్ డే సందర్భంగా మన యాప్లో ఉన్న ప్రతి ఒక్క కోర్స్ పైన భారీ ఆఫర్స్ అయితే పెట్టడం జరిగింది. ఈ ఆఫర్స్ అనేవి కేవలం 3 days ఉంటాయండి. ఈ ఆఫర్స్ అనేది సద్వినియోగం చేసుకోండి. ఇందులో ప్రతి ఒక్క కోర్స్ పైన ఈ ఆఫర్స్ అనేవి ఉంటాయండి. ప్రతి ఒక్క కోర్సులో ఫ్రీ కంటెంట్ ఉందండి. ఫ్రీ కంటెంట్ చూసి నచ్చిన వారంటే ఈ కోర్స్ తీసుకోండి. భారీ ఆఫర్స్ అనేది సద్వినియోగం చేసుకోండి. ఇందులో మీకు టోటల్గా 350 పైగా టాపిక్లు ఉంటాయి. ప్రతి ఒక్క టాపిక్ అనేది 100% ట్రిక్స్తో ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థం విధంగా ర్యాపిడ్ రివిజన్ ద్వారా అతి తక్కువ సమయంలో సిలబస్ అనేది కంప్లీట్ అయ్యే విధంగా ఉంటుంది. ప్రతి ఒక్క టాపిక్ 100% ట్రిక్స్తో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 100% ట్రిక్స్తో ప్రిపేర్ చేయబడిన ఏకైక యాప్ నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ యాప్ అండి. ఇందులో ప్రతి కోర్సు మీకు ట్రిక్స్తో ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థం విధంగా ఉంటుంది. ఎలాంటి ఎగ్జామ్స్కైనా, ఆంధ్రప్రదేశ్ నిర్వహించే ఎగ్జామ్స్ కానీ, తెలంగాణలో నిర్వహించే ఎగ్జామ్స్ కానీ, ప్రతి ఎగ్జామ్స్కి మన కోర్స్ అనేది 100% యూస్ఫుల్ ఉంటుంది. యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. లేదంటే ప్లేస్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేయగానే ఈ లోగోతో మన యాప్ ఉంటుందండి. అలానైనా ఇన్స్టాల్ చేసుకొని ఈ భారీ ఆఫర్స్ అనేది సద్వినియోగం చేసుకోండి. ఓకేనండి, లేట్ చేయకుండా మన టాపిక్లోకి వెళ్తే, మరి ఈ పద్మ పురస్కారాలకు సంబంధించి ముఖ్యంగా 3 విభాగాల్లో ఇస్తారు. అది పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అని ఈ 3 విభాగాలలో అవార్డులు అనేది ప్రదానం చేయడం జరుగుతుంది. మరి ఈ 2026లో మొత్తం పద్మ పురస్కార గ్రహీతల సంఖ్య ఎంత అంటే 131, 131 మందికి ఈ పురస్కారాలు అనేవి రావడం జరిగింది. ఇందులో మళ్ళీ పద్మ విభూషణ్ వచ్చేసి 5, పద్మభూషణ్ వచ్చేసి 13 మంది, అదేవిధంగా పద్మశ్రీ వచ్చేసి 113 మంది. టోటల్గా 131 మందికి ఈ పురస్కారాలు అనేది రావడం జరిగింది. ఓకేనా, పద్మ విభూషణ్ 5, పద్మభూషణ్ 13 మంది, పద్మశ్రీ 113 మంది. టోటల్గా 131 మందికి ఈ పురస్కారాలు అనేది రావడం జరిగింది. వీటికి సంబంధించి మన పద్మ విభూషణ్ గ్రహీతలు 5, పద్మభూషణ్ గ్రహీతలు 13 మంది, వారి యొక్క రంగాలు ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి మాత్రం ఆ అవార్డు గ్రహీతలు మరియు వారి యొక్క రంగాలకు సంబంధించి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, పద్మ విభూషణ్ మరియు పద్మభూషణ్ వీటికి సంబంధించి మాత్రం చాలా ఇంపార్టెంట్. మరి పద్మశ్రీ విషయానికి వస్తే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లోకి సంబంధించి ఎవరెవరు గ్రహీతలు చూసుకోవాలి. తెలంగాణలో టోటల్గా మనకి 7 రావడం జరిగింది. 7 గ్రహీతలు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ వచ్చేసి 4 పద్మశ్రీ గ్రహీతలు ఉన్నారు. వీరికి సంబంధించి మన ఇన్ఫర్మేషన్ అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఇవన్నీ మీకు ఎలా గుర్తుపెట్టుకోవాలో ప్రతి ఒక్కటి మీకు ఈజీగా గుర్తుండే విధంగా చెప్తాను. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంపార్టెంట్. ఇందులో మొదటగా వచ్చేసి పద్మ విభూషణ్ గ్రహీతలకు సంబంధించి చూద్దాం. 5 అవార్డు గ్రహీతలు, 5 పద్మ విభూషణ్. ఈ 5 సంబంధించి మీకు ఒక చిన్న స్టోరీ లైన్ చెప్తాను, దాని ప్రకారం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇందులో మొదటగా ట్రిక్ చూడండి. 2 రకాల ట్రిక్స్ చెప్తాను, దాంట్లో మీకు ఏది ఈజీగా ఉంటే అది గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా, ధర్మరాజు గారిని కేరళలో ఒక చీమ కుట్టింది. యాంట్ అంటారు కాబట్టి చీమ కుట్టింది. ధర్మరాజు గారిని కేరళలో యాంట్ కుట్టింది అంటే చీమ కుట్టింది. ఓకేనా, దీని ప్రకారం గుర్తుపెట్టుకోవచ్చు. లేదు అంటే ధర్మరాజు అనాథ, ఈ ఒక్క పదం ద్వారా కూడా ఇవన్నీ గుర్తుపెట్టుకోవచ్చు. 5 గ్రహీతల్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు వాటిని ఎలా డీకోడ్ చేయాలంటే, ఇప్పుడు ధర్మరాజు అనాథ అంటే ధర్మరాజులో ధర్మ, జాగ్రత్త చూడండి, ధర్మ అంటే ధర్మేంద్ర సింగ్ డియోల్. ఇతనికి సంబంధించి కళారంగం. ఓకేనా, మహారాష్ట్రకు సంబంధించి. నెక్స్ట్ ధర్మరాజులో రాజు అంటే రాజం. ఓకేనా, రాజం. ఓకేనా, ఇతరు కూడా కళారంగం, ఉత్తరప్రదేశ్ సంబంధించి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి అచ్యుతానందన్ అంటే ఇక్కడ యాంట్ అని చెప్పాను. యాంట్ అంటే ఇక్కడ ఏ ఫర్ అచ్యుతానందం, ఎన్ అంటే ఇక్కడ నారాయణన్, నెక్స్ట్ టీ అంటే థామస్, యాంట్. లేదు అంటే అనాథ అని చెప్పాను. ధర్మరాజు అనాథ అనే ట్రిక్ ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు అంటాను. ఇక్కడ అనాథాలో ఆ అంటే అచ్యుతానందన్. ఓకేనా, ఆ అంటే అచ్యుతానందన్. అనాథాలో నా అంటే నారాయణన్. ధా అంటే ఇక్కడ థామస్. ఓకేనా, థామస్, అనాథ థామస్. ఓకేనా, ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. వీరికి సంబంధించి అచ్యుతానందన్ వచ్చేసి పబ్లిక్ అఫైర్స్ సంబంధించి రంగం, కేరళ. ఈ కేరళలో యాంట్ కుట్టిందంటే మిగతా అన్ని కేరళ. ఓకేనా, ఇక్కడ నుంచి అన్ని కేరళనే, యాంట్కి సంబంధించి అన్ని కేరళ. ఓకేనా, కేరళ.
వీరికి సంబంధించి ఎక్కడ అనేది కూడా ఈ కోడ్లోనే ఉంది. కేరళలో యాంట్ కుట్టింది. ఈ యాంట్కి సంబంధించి అన్ని ఎక్కడ వీరందరూ కేరళకు సంబంధించే. ఇక్కడ అచ్యుతానందం నుంచి మొదలు పెడితే అన్ని కేరళకు సంబంధించే ఉంటాయి అవార్డు గ్రహీతలు వారికి సంబంధించి ఎక్కడ అంటే. నెక్స్ట్ నారాయణన్కి వచ్చేసి సాహిత్యం మరియు విద్యకు సంబంధించి రంగం కేరళ. నెక్స్ట్ థామస్ సంబంధించి పబ్లిక్ అఫైర్స్ కేరళ. ఇలా మనం చిన్న ట్రిక్ ధర్మరాజు అనాథ అనే ట్రిక్ ద్వారా ఈ 5గురిని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. లేదు అంటే ధర్మరాజు గారిని కేరళలో యాంట్ కుట్టింది, ఓకేనా, చీమ యాంట్ కుట్టిందని గుర్తుపెట్టుకుంటే ఇవన్నీ ఈజీగా డీకోడ్ చేసుకొని గుర్తుపెట్టుకోవచ్చు. ఇవి పద్మ విభూషణ్ గ్రహీతలు. విభూషణ్ ఎంతమందికి? 5గురు గ్రహీతలు, ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ప్రియారిటీలో ఏది ఉంటుంది? పద్మభూషణ్. పద్మభూషణ్ ఎంతమందికి వచ్చింది? 13 మందికి వచ్చింది గ్రహీతలు. ఈ 13 మందిని కూడా మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ చూడండి, ఈ 13 మందిని నేను గుర్తుపెట్టుకోవడానికి ఒక 3 గ్రూపులు చేస్తున్నా. ఏబిసి అని ఒక 3 గ్రూపులు చేస్తాను. దాని ప్రకారం ఏ రంగం ప్రకారం ఆ రంగం ప్రకారం సెగ్రిగేట్ చేసి మరి వాటి ట్రిక్తో మీకు ఈజీగా గుర్తుపెట్టుకునే విధంగా చెప్తాను. మొదటి గ్రూప్ ఏంటి అంటే ఫస్ట్ గ్రూప్ కళలు మరియు సినిమా రంగానికి సంబంధించి వారందరినీ ఒక గ్రూప్లో పెట్టాను. వీరందరినీ ఒక గ్రూప్లో పెట్టి వారికి సంబంధించి ఒక ట్రిక్ పెట్టి మీకు ఈజీగా గుర్తుపెట్టుకునే విధంగా చెప్తాను. ఇక్కడ ట్రిక్ వచ్చేసి మమ్ముట్టి తెలుసు కదా, మమ్ముట్టి శత అంటే ఇక్కడ శత అంటే మీనింగ్ ఏంది? శత అంటే 100, సహస్ర అంటే 1000, ఓకేనా, ఇవి తెలుసు కదా. శత మమ్ముట్టి శత అంటే 100 మందితో గణేశుడి మహాయజ్ఞం నిర్వహించాడు. ఎందుకు అంటే ఆ తద్వారా వచ్చే యాష్ అంటే బూడిద, యాగం చేసిన తర్వాత వచ్చే బూడిద అనేది చాలా మంచి శ్రేష్టమైనది కాబట్టి విభూతి అనేది మనం బొట్టు పెట్టుకుంటాం, ఓకేనా. విభూతి అనేది చాలా మంచిది కాబట్టి ఆ విభూతి కోసము యాగం అనేది నిర్వహించడం జరిగింది అనేది మనం ఒక ట్రిక్ ద్వారా ఒక లింక్డ్ స్టోరీ ద్వారా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. దీని ప్రకారం మనము వీటన్నిటిని ఎలా డీకోడ్ చేయాలంటే వీరందరిని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే కళారంగం సంబంధించి కళలు మరియు సినిమా రంగం సంబంధించి ఉంటారు. అందరూ కళలు మరియు సినిమా రంగం సంబంధించి ఒక దగ్గర సెగ్రిగేట్ చేసి మరి మీకు గుర్తుండే విధంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. జాగ్రత్త చూడండి. ఇక్కడ ట్రిక్లో మమ్ముట్టి అంటే మమ్ముట్టికి సంబంధించి, ఓకేనా, శ్రీ మమ్ముట్టి కళారంగం సంబంధించి ఈ పురస్కారం అనేది రావడం జరిగింది. ఏంటిది? పద్మభూషణ్ గ్రహీత. నెక్స్ట్ గణేష్ అని ఉంది. గణేష్ అంటే ఇక్కడ ఏంటి? శత అంటే 100 మంది పండితులతో గణేష్ మహాయజ్ఞం నిర్వహించాడని చెప్పాను. 100 మంది పండితులతో గణేశుడి మహాయజ్ఞం నిర్వహించాడని చెప్తున్నా. శత అంటాం కాబట్టి ఇక్కడ శతావధాని గణేష్ ఈ పేరులోనే ఉంది, ఓకేనా, ట్రిక్లోనే ఉంది. శత అంటే ఇక్కడ 100 మంది అంటే శత అని చెప్పాను కాబట్టి శ్రీ శతావధాని ఆర్ గణేష్ కళారంగానికి సంబంధించి యజ్ఞం నిర్వహించాడు. యజ్ఞం అనే పేరు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ యాజ్ఞిక్ అనేది ఇక్కడ యజ్ఞంలా ఉంది కాబట్టి ఈజీగా మనం లింక్ చేసుకోవచ్చు. సిమిలర్ వర్డ్ యజ్ఞం, ఓకేనా, కళారంగం సంబంధించి అన్ని కళారంగమే ఇవన్నీ. నెక్స్ట్ తద్వారా మనం యాగం చేసిన తర్వాత లాస్ట్కి ఏమొస్తుంది? బూడిద. ఆ బూడిదని ఏమంటారు? యాష్ని ఏమంటాము? విభూతి అంటాం. యాష్ అంటే బూడిద కాబట్టి ఆ బూడిదని విభూతి అంటాం కదా. ఆ బూడిద అనేది మంచిది, ఓకేనా. యాగం చేసిన తర్వాత ఆ పరిసరాలు అనేవి అన్ని కీటకాలు అనేవి చనిపోతాయి. మంచి శ్రేష్టమైనది కాబట్టి ఆ బూడిద మంచిది కాబట్టి ఆ బూడిద కోసం ఈ యాగం చేశాడు అన్నట్టు చిన్న మనం ఒక లింక్ ద్వారా గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. మనకు గుర్తుండడం అనేది ఇంపార్టెంట్. మనం ఎలానైనా కానీ గుర్తుపెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్. ఎగ్జామ్లో మనకు కావాల్సింది మార్క్స్, ఓకేనా. అది ఎలానైనా సరే గుర్తుపెట్టుకొని మనం కన్ఫ్యూజ్ కాకుండా మార్క్స్ అనేది సాధించడం ఇంపార్టెంట్, ఓకేనా. ఇక్కడ యాష్ అంటే పీయూష్ పాండే, యాష్, ఓకేనా, యాష్ పాండే కళకు సంబంధించి. ఇది ఒక రంగం. మనం ఏకి సంబంధించి ఏం చెప్పుకున్నాం? 3 రంగాలలో ఒకటి చూసుకున్నాం. ఏంటి? కళలు మరియు సినిమా రంగం సంబంధించి ఎవరు? ఈ 4గురిని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మమ్ముట్టి మరియు శతావధాని గణేష్, అదేవిధంగా ఆల్కా యజ్ఞిక్, పీయూష్ పాండే, ఈ 4గురిని ఈజీగా ఒక గ్రూప్ ద్వారా గుర్తుపెట్టుకుంటాం. నెక్స్ట్ మరి ఈ 13 మందిలో 4 అయిపోయారు. నెక్స్ట్ వచ్చేసి బి గ్రూప్ సంబంధించి వైద్యము, సేవ, క్రీడలు మరియు వ్యాపారానికి సంబంధించిన గ్రూప్. అంటే ఈ రంగం చెందిన వారు ఈ గ్రూప్లో వస్తారు, బి గ్రూప్లో వస్తారు. దీంట్లో ఒక ట్రిక్ ద్వారా మీకు ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను. ఒక చిన్న ట్రిక్ అండి, లింక్ ట్రిక్. ఇందులో మీకు డాక్టర్లకు సంబంధించి ఉంటుంది. 2 డాక్టర్లు ఉంటారు, ఫ్రెండ్స్. ఆ 2 డాక్టర్లు అమృత గడియలు అంటే మనకు ఉదయం సమయంలో వస్తుంది కదా, అంటే 3:30 నుంచి 5 గంటల ప్రాంతం సమయంలో అమృత గడియలు అంటారు కాబట్టి ఆ సమయంలో 2 డాక్టర్లు వాకింగ్ చేయడానికి రెగ్యులర్గా వాకింగ్ వెళ్తారు. అమృత గడియలు ఉదయం వాకింగ్కి వెళ్తారు. అంతే, సింపుల్ స్టోరీ. 2 డాక్టర్ల పేర్లను గుర్తుపెట్టుకోండి. ఎవరెవరు అంటే నోరి మరియు రామస్వామి అనే 2 డాక్టర్లు ఉన్నారు. నోరి మరియు రామస్వామి వీళ్ళిద్దరు అమృత గడియల్లో ఉదయము మైదానంలో వాకింగ్కి వెళ్తారు రెగ్యులర్గా, ఓకేనా. అమృత గడియల్లో ఉదయము మైదానంలో వాకింగ్కి వెళ్తారు. ఇదంతా రెగ్యులర్ ప్రాసెస్ కదా, ఎవరైనా కానీ ఉదయం వాకింగ్కి వెళ్తారు. దీంట్లో ఏమన్నా ట్రిక్ అనేది ఉందా? గుర్తుపెట్టుకుని ఏం లేదు కదా. వాళ్ళెవరో 2 పేర్లు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఎవరెవరు 2 డాక్టర్లు? నోరి మరియు
రామస్వామి, నోరి రామస్వామి. ఓకేనా, ఇవి రెండు గుర్తుంటే చాలు అంతే. ఇప్పుడు ఈ ట్రిక్ ప్రకారం వీరందరినీ ఈజీగా డీకోడ్ చేసి గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ డాక్టర్లు ఇద్దరు అంటున్నాం కాబట్టి వీరిద్దరు వైద్య రంగానికి సంబంధించిన వాళ్ళే కదా, నోరి మరియు రామస్వామి. ఇక్కడ వచ్చింది, ఇక్కడ నోరి అంటే డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, వైద్యం సంబంధించి. ఓకేనా, నెక్స్ట్ యుఎస్ఏ. నెక్స్ట్ రామస్వామి, శ్రీ కల్లిపట్టి రామస్వామి పళనిస్వామి, ఇతను కూడా వైద్యం. ఓకేనా, డాక్టర్లు అంటున్నాం కాబట్టి ఏ రంగం, వైద్యం. ఓకేనా, మన ట్రిక్ గుర్తుంటే ఏ రంగమో కూడా వస్తుంది. జాగ్రత్త అబ్జర్వ్ చేస్తున్నారుగా, ఇంతకుముందు కూడా కేరళలో యాంట్ గుట్టింది, కేరళకు సంబంధించి అందరు కేరళ వాళ్ళే. ఓకేనా, అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. కళారంగం సంబంధించి చెప్పాను కదా, అందరు కేరళ వాళ్ళు, ఎక్కడి వాళ్ళని కూడా మీ ట్రిక్లోనే వచ్చింది. ఇది కూడా ఓకేనా, వైద్యానికి సంబంధించి. నెక్స్ట్ అమృత గడియల్లో అంటే శ్రీ విజయ్ అమృతరాజ్, అమృత గడియల్లో శ్రీ విజయ్ అమృతరాజ్, అమృతరాజ్ కాబట్టి అమృత గడియల్లో అని పెట్టడం జరిగింది. ఉదయం అని చెప్పాను, ఉదయం శ్రీ ఉదయ్ కోటక్, శ్రీ ఉదయ్ కోటక్. ఈ అమృతరాజ్ అనేది క్రీడలకు సంబంధించి, ఉదయ్ కోటక్ వచ్చేసి వాణిజ్యం మరియు పరిశ్రమల రంగం. ఓకేనా, వాణిజ్యం మరియు పరిశ్రమల రంగానికి సంబంధించి ఉదయ్ కోటక్. నెక్స్ట్ మైదానానికి వెళ్తారు. మైదానం అనేది మైలానందం, మైలానందం. ఇవి సేమ్ సిమిలర్గా ఉన్నాయి పదాలు. మైదానం, మైలానందన్. ఓకేనా, సామాజిక సేవకు సంబంధించి పురస్కార గ్రహీత. ఇలా మనం గుర్తుపెట్టుకుంటే ఈ బి గ్రూప్లో మొత్తం మనకు 5గురు వచ్చారు. 5గురిని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. టోటల్గా ఫస్ట్ ఏ గ్రూప్లో మనకు 4 రావడం జరిగింది కళారంగం సంబంధించి. బి గ్రూప్లో వైద్యము, సేవ, క్రీడలు మరియు వ్యాపారం సంబంధించి 5గురు రావడం జరిగింది. మొత్తం టోటల్ ఎక్కడికి మనకి ఎంతమంది అయ్యారు, 9 మెంబర్స్ అయిపోయారు. ఇంకా టోటల్ 13 మెంబర్స్లో ఇంకా 4 మెంబర్స్ ఉన్నారు. ఓకేనా, సి గ్రూప్ సంబంధించి ఇంకా 4 ఉంటారు. ఓకేనా, ఆ 4 మెంబర్స్ రాజకీయం సంబంధించి ఉంటుంది. ఓకేనా, రాజకీయ రంగం సంబంధించి ఉంటుంది. ఇలా మనం సెగ్రిగేట్ చేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సి గ్రూప్లో, గ్రూప్ సి వచ్చేసి రాజకీయాలు. ఇక్కడికి మనకు 9 మెంబర్స్ అయిపోయారు. ఓకేనా, పద్మభూషణ్ గ్రహీతలు గుర్తుపెట్టుకోవడం. నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ 4 మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఆ 4 రాజకీయాలకు సంబంధించి ఉంటారు. వీళ్ళు ఎవరెవరో చూడండి, భగత్ సింగ్, షిబ్బు, మల్హోత్రా, నటేషన్. వీరందరూ నాయకులే. ఓకేనా, నాయకులే, రాజకీయాలకు సంబంధించి నాయకులే. ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. లేదు అంటే మన భగత్ సింగ్ అని గుర్తుపెట్టుకుందాం. మన భగత్ సింగ్. మన అంటే ఇక్కడ మల్హోత్రా, మా అంటే మల్హోత్రా, నా అంటే నటేషన్, భగత్ సింగ్ అంటే భగత్ సింగ్ కోశ్యారి. ఓకేనా, షిబ్బు సోరెన్ కూడా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. షిబ్బు సోరెన్ ఒకటి గుర్తుపెట్టుకున్నా. మన భగత్ సింగ్ మరియు షిబ్బు సోరెన్ అని గుర్తుపెట్టుకుంటే ఈ ట్రిక్ ప్రకారం 4గురిని రాజకీయాలకు సంబంధించి, ఏ రంగం ఇదంతా, రాజకీయాలకు సంబంధించి. ఓకేనా, పబ్లిక్ అఫైర్స్ రంగం. వీళ్ళందరూ పబ్లిక్ అఫైర్స్. ఓకేనా, ఈజీగా ఇలా 4గురిని గుర్తుపెట్టుకోవచ్చు. టోటల్గా మనకి ఎంతమంది అయిపోయారు ఇప్పుడు, 13 మంది గ్రహీతలు పద్మభూషణ్. ఓకేనా, పద్మభూషణ్ గ్రహీతలు ఎంతమంది, 13 మంది గ్రహీతలు, పద్మభూషణ్ గ్రహీతలు. మరి 5గురు ఎవరు, పద్మవిభూషణ్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకా మిగిలింది ఏంటి మనకు, పద్మశ్రీ ఎంతమందికి వచ్చింది టోటల్గా మనకు, పద్మశ్రీ గ్రహీతలు ఎంతమంది, 113. ఈ 113లో మనం 113 మందిని గుర్తుపెట్టుకోవడం అవసరం లేదు. కేవలం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వచ్చిన పురస్కార గ్రహీతలను గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఎగ్జామ్లో అడిగేది ఎవరి స్టేట్ వైజ్ వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. ఓకేనా, ఇండియా లెవెల్లో ఉంటుంది కాబట్టి ఎవరి స్టేట్లో ఎవరు గ్రహీతలు వాళ్ళు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా, మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఎవరెవరు గ్రహీతలు వచ్చిందని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎంతమందికి వచ్చింది, ఏపీలో 4గురికి రావడం జరిగింది పద్మశ్రీ. తెలంగాణకు వచ్చేసి 7గురికి రావడం జరిగింది. వీరందరినీ కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పద్మశ్రీ. మరి పద్మశ్రీ గ్రహీతలు తెలంగాణలో 7గురికి రావడం జరిగిందని చెప్పడం జరిగింది. ఈ 7గురు ఎవరు, ఒక ట్రిక్ చెప్తాను. ఈ ట్రిక్ ప్రకారం ఈ 7గురిని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మొదటగా ట్రిక్ చూడండి. తెలంగాణలో చందా వెంకటకృష్ణ రామరాజు, ఒక పేరు అనేది మీకు కొంచెం పెద్దగా ఉంటుంది కానీ పేరు అనేది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చా, ఒక పేరు లాగా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. 7గురు ఈజీగా గుర్తుంటారు. చందా వెంకటకృష్ణ రామరాజు. ఇప్పుడు మనశంకర వరప్రసాద్ అని పేరు అనేది ఎవరికైనా మర్చిపోతారా, అది పెద్ద పేరే కానీ సినిమా పేరు కాబట్టి మీకు అది మైండ్లో ఫిక్స్ అయిపోయింది. సేమ్ అదేవిధంగా ఇది కూడా ఒక నేమ్ లాగా గుర్తుపెట్టుకోండి. సినిమా నేమో ఏదో ఒక పేరు, తెలిసిన పేరు లాగా, ఫెమిలియర్ నేమ్ లాగా గుర్తుపెట్టుకోండి. చందా వెంకటకృష్ణ రామరాజు. ఇంటి పేరు చందా అన్నట్టు గుర్తుపెట్టుకోండి, వెంకటకృష్ణ రామరాజు. దీని ప్రకారం ఈ చందా వెంకటకృష్ణ రామరాజు ఏంటి అంటే విజయం సాధించాడు, తెలంగాణలో విజయం సాధించాడు అని గుర్తుపెట్టుకుంటే వీరందరూ ఈజీగా గుర్తుంటారు. ఓకేనా, చందా అంటే చంద్రమౌళి గద్దమనుగు, చంద్రమౌళి ఇలా డీకోడ్ చేసుకోవాలి. ఓకేనా, చంద్రమౌళి గద్దమనుగు. ఇతను ఏ రంగం, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించి.
నెక్స్ట్ వెంకట కృష్ణ రామరాజులో వెంకట ఒక్కొక్కటి మనకు కామ పెట్టుకోండి. ఇక్కడ వెంకట, కృష్ణ, రామ, రాజు, విజయం. వెంకట అంటే గూడూరు వెంకట్రావు, గూడూరు వెంకట్రావులో వెంకట ఉంది. ఓకేనా, వైద్యం సంబంధించి. నెక్స్ట్ వెంకట. కృష్ణ ఒక్కొక్క వర్డ్ తీసుకోండి అంతే. కృష్ణ అంటే కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యన్. ఏ రంగం? సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించి. కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యన్. ఓకేనా, వెంకట కృష్ణ అయిపోయింది. రామ అంటే రామారెడ్డి మామిడి, పశు సంవర్ధక రంగం. రామారెడ్డి మామిడి. రామ అంటే రామ. ఓకేనా, రామారెడ్డి మామిడి. నెక్స్ట్ రాజు అంటే ఇక చూడండి, తంగరాజు అంటే కుమారస్వామి తంగరాజులో రాజు అని ఉంది. ఓకేనా, తంగరాజు అని గుర్తుపెట్టుకుంది. తంగరాజు సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించి. నెక్స్ట్ విజయం సాధించాడు అంటే విజయం అంటే పాలకొండ విజయ్ ఆనందరెడ్డి. విజయంలో ఇక్కడ విజయ్ అని ఉంది. ఓకేనా, విజయ్ ఆనందరెడ్డి, పాలకొండ విజయ్ ఆనందరెడ్డి, వైద్యం సంబంధించి. ఓకేనా, రంగం ఏంటి? వైద్యం. నెక్స్ట్ మరి లాస్ట్ 7th ఏంటి? దీపిక అంటే ఇతను విజయం సాధించినందుకు గాను ఎవరు? చందా వెంకట కృష్ణ రామరాజు విజయం సాధించినందుకు గాను ఒక కరదీపిక అందించడం జరిగింది, బహుమతి. ఓకేనా, కరదీపిక అందించడం జరిగింది. దీపిక. ఓకేనా, దీపిక అంటే దీపికారెడ్డి కళలు. ఓకేనా, ఇలా మనం ఒక చిన్న ట్రిక్ అంతే. చందా వెంకట కృష్ణ రామరాజు తెలంగాణలో చేసిన కృషికి గాను విజయం సాధించినందుకు అతనికి ఒక కరదీపం అందించడం జరిగింది. ఏదో ఒక నేమ్ తోటి మనం ఇలా గుర్తుపెట్టుకుంటే, ట్రిక్ అనేది గుర్తుపెట్టుకుంటే అన్ని గుర్తుంటాయి. ఓకేనా, అందరి నేమ్స్ ఒకటే పేరులో గుర్తుంటాయి. ఒక చిన్న వర్డ్ లాగా పెట్టుకుంటే ఏ పేరు కూడా మిస్ కాదు. ఎగ్జామ్లో మన కళ్ళ ముందే ఉంటాయి, మనకు ఆప్షన్స్ కళ్ళ ముందే ఉంటాయి. మనం గుర్తుపడితే సరిపోతుంది. మన డిస్క్రిప్టివ్ పేపర్ కాదు కదా రాసేది, జస్ట్ చూసి గుర్తుపడితే సరిపోతుంది. ఈ కీవర్డ్స్ అనేది మనకు కనిపిస్తే మన పద్మశ్రీ గ్రహీతలు తెలంగాణలో ఎవరికి వచ్చిందనేది తెలుస్తుంది కదా, ఈజీగా తెలుస్తుంది. ఓకేనా, గుర్తుపట్టడం అనేది ఇంపార్టెంట్. ఓకేనా, ఆ గుర్తుపట్టడానికి ఈ యొక్క నేమ్ ద్వారా గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనం ఐడెంటిఫై గుర్తుపెట్టగలుగుతాం. ఎగ్జామ్లో ఒక మార్క్ కూడా మిస్ కాదు. ఓకే, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో పద్మశ్రీ గ్రహీతలు టోటల్గా 4 రావడం జరిగింది. ఈ 4 చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ ఏంటి అంటే ట్రిక్ వచ్చేసి, ఆంధ్రాలో బాలకృష్ణ మూవీ రిలీజ్ అయింది అనుకోండి, ట్రిక్ ప్రకారమే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఆంధ్రాలో బాలకృష్ణ సినిమా రిలీజ్ అయింది. దాన్ని ఎవరెవరు చూశారంటే మురళీమోహన్ మరియు రాజేంద్ర ప్రసాద్, ఇద్దరు ఫ్రెండ్స్. ఎవరెవరు? సినిమా యాక్టర్స్. మురళీమోహన్ మరియు రాజేంద్ర ప్రసాద్ కుటుంబ సమేతంగా కలిసి బాలకృష్ణ సినిమా అనేది చూస్తూ ఎంజాయ్ చేశారు. ఇక్కడ దీని ప్రకారం మురళీమోహన్ మరియు రాజేంద్ర ప్రసాద్ గారు కుటుంబ సమేతంగా బాలకృష్ణ సినిమా చూస్తూ ఎంజాయ్ చేశారు అనే ట్రిక్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో పద్మశ్రీ గ్రహీతలు 4 ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు కోడ్ అనేది ఎలా డీకోడ్ చేయాలంటే, మురళీమోహన్ గారు ఆంధ్రాలో ఉన్నాం కాబట్టి ఆంధ్రాలో పద్మశ్రీ గ్రహీతలు. ఓకేనా, 4 రావడం జరిగింది. మురళీమోహన్ అంటే మాగంటి మురళీమోహన్. నెక్స్ట్ రాజేంద్ర ప్రసాద్ అంటే గద్దెబాబు రాజేంద్ర ప్రసాద్. పేరులోనే ఉంది గద్దెబాబు రాజేంద్ర ప్రసాద్. మాగంటి మురళీమోహన్, గద్దెబాబు రాజేంద్ర ప్రసాద్. వీరిద్దరు కుటుంబ సమేతంగా కలిసి బాలకృష్ణ సినిమా చూస్తూ ఎంజాయ్ చేశారు. కుటుంబ సమేతంగా అంటే వెంపటి కుటుంబ శాస్త్రి. ఓకేనా, వెంపటి కుటుంబ శాస్త్రి అవార్డు గ్రహీత. నెక్స్ట్ బాలకృష్ణ సినిమా చూస్తూ ఎంజాయ్ చేశారు. గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్. ఓకేనా, బాలకృష్ణ సినిమా అంటే గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ సినిమా చూస్తూ ఎంజాయ్ చేశారు. ఈ చిన్న కోడ్ ద్వారా మనం ఆంధ్రప్రదేశ్లో పద్మశ్రీ గ్రహీతలు 4 ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా, ఆంధ్రాలో అంటున్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్లో పద్మశ్రీ గ్రహీతలకు సంబంధించి 4 మురళీమోహన్ మరియు రాజేంద్ర ప్రసాద్ గారు ఇద్దరు కుటుంబ సమేతంగా బాలకృష్ణ సినిమా చూస్తూ ఎంజాయ్ చేశారు. అంతే, సింపుల్ ట్రిక్. ఇవన్నీ పెద్ద కష్టంగా గుర్తుపెట్టుకునేటివి కూడా కాదు. సింపుల్గా మనం నిత్య జీవితంలో జరిగే సిచ్యువేషన్స్ లాగా అర్థం చేసుకొని గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా, ఈ సంఘటన మనం ఊహించుకొని గుర్తుపెట్టుకుంటే మనం ఎప్పుడైనా మర్చిపోతామా? అసలు ఒక్కసారి కూడా పెన్ను పేపర్ పెట్టకుండా చదవాల్సిన అవసరం కూడా లేదు. మళ్ళీ గ్రహీతలను ఒక్కసారి వీడియో చూస్తే చదవాల్సిన అవసరం ఉందా? చదవాల్సిన అవసరం లేదు. చూసి గుర్తుపెట్టగలుగుతాం. ఈజీగా ఏ ఆన్సర్ ఇచ్చినా చేయగలుగుతాం. ఓకేనా, ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ నోట్స్ అండి, చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్ నోట్స్. ఇప్పటివరకు మీకు చెప్పాను కదా, మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తున్నా చూడండి. 2026 పద్మ పురస్కార గ్రహీతలు టోటల్ ఎంతమంది? 131. ఎటు నుంచి చూసినా సేమ్ నెంబర్ 131. ఈ ఫ్రంట్ నుంచి చూసినా అంతే 131, వెనక నుంచి చూసినా కూడా 131. ఓకేనా, ఇలా గుర్తుపెట్టుకోవచ్చు 131. నెక్స్ట్
పద్మ విభూషణ్ ఎంతమందికి 5గురికి రావడం జరిగింది. పద్మ విభూషణ్. నెక్స్ట్ పద్మభూషణ్ 13 మందికి రావడం జరిగింది. పద్మశ్రీ 113 మందికి. ఓకేనా, టోటల్గా మనం 131 మంది. మరి పద్మశ్రీ ఎంతమందికి? దీన్ని ఇక్కడ రివర్స్ చేయండి. సెకండ్ది థర్డ్ నెంబర్ 113. ఓకేనా, ఈ 1 ఇటు వస్తుంది, 3 ఇటు పోతుంది. ఇది పద్మశ్రీ అవుతుంది. రిమైనింగ్ మనకు 5గురు పద్మభూషణ్ అనేది 13 మంది. ఈ నెంబర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలా గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మరి అదే విధంగా పద్మ పురస్కార గ్రహీతలు తెలుగువారు ఎంతమంది? టోటల్గా మనకు ఆంధ్రప్రదేశ్ 4, తెలంగాణలో 7గురు. ఓకేనా, తెలంగాణ మరియు ఏపీలోకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ 4, తెలంగాణలో 7గురు. టోటల్గా 11 మంది తెలుగు వారికి రావడం జరిగింది. ఓకేనా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో మనకు అడిగేది ఈ పాయింట్ ఆఫ్ వ్యూనే అడుగుతాడు. ఇంకా డెప్త్ పోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ చదువుకుందాం అనుకుంటే ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఇంకా మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇది మాత్రం మీరు పద్మ పురస్కార గ్రహీతల్లో పద్మ విభూషణ్ 5గురు, పద్మభూషణ్ 13 మంది, అదేవిధంగా పద్మశ్రీలో తెలంగాణలో మరియు ఏపీలో గ్రహీతలు తెలంగాణలో 7గురు, ఆంధ్రప్రదేశ్ 4గురు. వీరందరినీ గుర్తుపెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, వీటికి సంబంధించి వారి యొక్క రంగం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ మీకు ఈజీగా గుర్తున్న విధంగా ఈ వీడియోలో చెప్పాను. పద్మభూషణ్ ప్రతి ఒక్కటి చెప్పడం జరిగింది, రంగాలతో సహా చెప్పాను. ఓకేనా, ఇలా గుర్తుపెట్టుకుంటే ఇంకెప్పుడైనా మర్చిపోగలుగుతామా? చాలా ఈజీగా మనకు చూడడంతో ఆన్సర్ అనేది చేయగలుగుతాం. ఫ్రెండ్స్, వీడియో నేస్తే మాత్రం నేను మీకు ఎక్స్పెక్ట్ చేసేది కేవలం లైక్ మాత్రమే. వీడియో నేస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ అనేది మీకు ఇంకా నెక్స్ట్ వీడియోస్లో ఎలాంటి టాపిక్ అయినా కానీ ఈజీగా గుర్తుపెట్టుకునే విధంగా మీకు చెప్తాను, ట్రిక్స్ ద్వారా చెప్తాను. సో వీడియో నేస్తే లైక్ చేయండి. ఇంకెవరైనా మొదటిసారిగా మన ఛానల్ చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అదేవిధంగా ఇంకెవరైనా మన యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారంటే యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. ఈ రిపబ్లిక్ డే సందర్భంగా మన నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ యాప్లో ఉన్న ప్రతి ఒక్క కోర్స్ పైన భారీ ఆఫర్స్ అయితే పెట్టడం జరిగింది. ఈ ఆఫర్స్ అనేవి కేవలం 3 days ఉంటాయండి. ఈ ఆఫర్స్ అనేది సద్వినియోగం చేసుకోండి. యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. లేదంటే ప్లే స్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేసిన ఈ లోగోతో మన యాప్ ఉంటుందండి. అలానే ఇన్స్టాల్ చేసుకొని మన యాప్ తీసుకోండి. ఇందులో ప్రతి ఒక్క కోర్సులో ఫ్రీ కంటెంట్ ఉందండి. ఫ్రీ కంటెంట్ చూసి నచ్చిన కోర్స్ తీసుకోండి. ఇది మీకు ఎలాంటి ఎగ్జామ్స్కైనా ఆంధ్రప్రదేశ్లో నిర్వహించే ఎగ్జామ్స్ కానీ తెలంగాణలో నిర్వహించే ఎగ్జామ్స్ కానీ ప్రతి ఎగ్జామ్స్కి మన నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ యాప్ అనేది 100% యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా, ఇందులో మీకు టోటల్గా 350 పైగా టాపిక్లు ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థం విధంగా ఉంటాయి. ప్రతి టాపిక్ అనేది ట్రిక్స్తో ఉంటుందండి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 100% ట్రిక్స్తో ప్రిపేర్ చేయబడిన ఏకైక యాప్ నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ యాప్ అండి. ఒకసారి చూడండి, ఫ్రీ కంటెంట్ చూడండి, యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఫ్రీ కంటెంట్ చూడండి. ఫ్రీ కంటెంట్ చూసి నచ్చిన వారంటి కోర్స్ తీసుకోండి. ఈ భారీ ఆఫర్స్ అనేది సద్వినియోగం చేసుకోండి. ఈ ఆఫర్స్ అనేవి కేవలం 3 days ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.